ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా గోదావరి వరదలైతే తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక దిశగా కూడా గోదావరి ఉరకలేస్తూ దాదాపుగా 11 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలో వదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. అలాగే 175 గేట్ల నుంచి కూడా వచ్చిన వరదను వచ్చినట్టే కూడా వదులుతున్న నేపథ్యంలోనే ముఖ్యంగా ఏదైతే లంక గ్రామాలన్నీ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. మొన్న కూడా గోదావరి ఉగ్రరూపం దాల్చి 3వ ప్రమాద హెచ్చరిక దిశగా కూడా ఉరకలేస్తూ ఈ యొక్క వరద గోదావరి అయితే ప్రవహించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద గోదావరి తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో మరో పక్కన ఏజెన్సీ ప్రాంతాలు అలాగే చింతూరు అలాగే కోనవరం అలాగే విఆర్పురం ఎడపాక ఇవన్నీ కూడా ఇప్పటికే వరద అక్కడ కూడా మొదటి ప్రమాద హెచ్చరిక దిశగా కూడా వస్తున్న నేపథ్యంలో అక్కడ తగ్గుముఖం పట్టినప్పటికీ వరద తగ్గిన ఇంకా కొన్ని లంక గ్రామాలతో పాటు అలాగే ఏజెన్సీలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలు కూడా ఇంకా వరద చుట్టుముట్టినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇప్పటికే కొన్ని గ్రామాలు వరద నుండి తేరుకున్నప్పటికీ బురద ఇంకా గ్రామాల నుండి అంతా కూడా నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా 22,000 మంది ఈ యొక్క వరద బాధితులుగా కూడా ఇప్పటికే గుర్తించినట్టుగా జిల్లా కలెక్టర్ పోలవరం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ కూడా మీడియా ముఖంగా కూడా తెలియపరిచారు. అలాగే ఇంకా ఏదైతే వరద తగ్గినా అలాగే ఈ యొక్క జాతీయ రహదారులపై ఈరోజు రాత్రికి లేదా సాయంత్రానికి కూడా కొంచెం గోదావరి వరద తగ్గే అవకాశం ఉందని కూడా చెప్పుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఇప్పటికే దాదాపుగా 137 రోడ్ల వరకు కూడా నీట మునిగాయి. ఇప్పటికే వరద తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో అలాగే ఈ గోదావరి దిగువకి విడుదలవుతుంది. మరో పక్కన గండిపోచమ్మ ఆలయం గోపురం కొంచెం నిన్న మొన్నటి వరకు కూడా కనిపించిన గోపురం ఈరోజు కనిపిస్తున్నటువంటి పరిస్థితి పక్కన పడితే ధవళేశ్వరం వద్ద అయితే ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉందో చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద 175 గేట్లను కూడా దిగువకి విడుదల మొత్తం తీసి అలాగే 175 గేట్ల నుండి కూడా వరద ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉరకలేస్తూ ఇటు రావులపాలెం మీదుగా ఎర్ర గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తూ అలాగే ఇప్పుడు ఏదైతే కోనసీమ లంక గ్రామాల్లో ఇక తీరని నష్టాన్నే మిగిల్చిందని చెప్పాలి. అలాగే రైతులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఏదైతే మొత్తం గోదావరి ఇక్కడ ధవళేశ్వరం వద్ద పాయలుగా విడినటువంటి గోదావరి గౌతమి వృద్ధ గౌతమి వశిష్ట వైనతేయ నదులన్నీ కూడా పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే కొంచెం ఇక్కడ తగ్గుముఖం పట్టినప్పటికీ గోదావరి ఈ లంక గ్రామాలని ప్రతి ఏటలాగే ఇప్పుడు కూడా ముంచెత్తుతున్నటువంటి పరిస్థితి పక్క కనపడుతుంది. అంతేకాకుండా చింతూరు ఏజెన్సీలో వరద సహాయక చర్యలపై అక్కడైతే కలెక్టర్ కూడా 2200 మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్టుగా కూడా చెప్పుకొచ్చారు. అలాగే ప్రధానంగా చూసుకుంటే పునరావాస కేంద్రాల్లో అవసరమైనటువంటి వసతులు ఇప్పటికే ఏర్పాటు చేశారు. అలాగే 12,400 కుటుంబాలని వరద బాధితులుగా గుర్తించామని కూడా ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా వరద బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. అంతేకాకుండా వాళ్ళకి కావాల్సినటువంటి ఇవన్నీ నిత్యావసర సరుకులు కూడా చేస్తున్నారు. అంటే వరదకైతే ఇప్పుడు 47 రోడ్లు ముప్పుకు గురైనట్టుగా చెప్పడం, ప్రస్తుతం ఇంకా 14 రోడ్లు ముప్పులోనే ఉన్నాయి. ఈ రోజు సాయంత్రం కూడా చెప్పుకోవచ్చున్నటువంటి పరిస్థితి. సుమారుగా 900 కనెక్షన్స్ విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయాయని కూడా గుర్తించడం జరిగింది. ప్రస్తుతం పునరుద్ధరణ పనులు అయితే కొనసాగుతున్నట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా ఈ వరద తగ్గుముఖం పట్టినప్పటికీ కోనవరం శబరి బ్రిడ్జి వద్ద తొలి ప్రమాద హెచ్చరికగా కూడా దిశగా కూడా వరద ప్రవాహం అయితే కొనసాగుతుందని చెప్పాలి. అలాగే విఆర్పురం మండలం అలాగే శ్రీరామగిరి చింతరేవుపల్లి గ్రామాలను ఇంకా చుట్టుముట్టినటువంటి వరద కోనవరం ఏదైతే ఉదయ భాస్కర్ కాలనీ వాసులకైతే ఇంకా ఇబ్బందులు అయితే కొనసాగుతున్నట్టుగా తెలుసుకొస్తుంది. ఇళ్లలో పేరుకుపోయినటువంటి బురదను శుభ్రం చేసుకునే పనిలో అక్కడ బాధితులందరూ కూడా నిమగ్నమయ్యారు. మరో 5 రోజుల పాటు పునరావాస కేంద్రాల్లోనే ఉదయ భాస్కర్ కాలనీ వాసులు అయితే ఉన్నట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే కోనవరం భద్రాచలం ప్రధాన రహదారులు పునరుద్ధరణని రాకపోకలు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే నేషనల్ హైవే 236 నేషనల్ హైవే 30పై కూడా యథావిధిగా కొనసాగుతాయని కూడా రవాణా కొనసాగే విధంగా కూడా చర్యలు చేపడతామని కూడా చెప్పుకోవచ్చు. వరద పరిస్థితులపై అలాగే 4 మండలాలు అలాగే కోనవరంలో ఉన్నటువంటి 4 మండలాలు అధికారులతో సమీక్ష సమావేశం కూడా కలెక్టర్ కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా అక్కడ నుంచి పొంగి ప్రవహిస్తున్నటువంటి గోదావరి ధవళేశ్వరం మీదుగా ప్రవహించి ఇప్పుడు లంక గ్రామాలు ఏదైతే ముమ్మడివరం నియోజకవర్గం పి గన్నవరం నియోజకవర్గంతో పాటు కనకాయలంక రాజోలు నియోజకవర్గం
మండలంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు ఇప్పటికే నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ముమ్మడివరంలో ఈ వరద ఇక్కడ నుంచి దిగువ విడుదల చేసినప్పటికీ కొన్ని గ్రామాల చుట్టూ కూడా పంట పొలాలు అలాగే కూరగాయలు ఉద్యానవన పంటలు కూడా పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. లంక టానే లంక గురజాపు లంకల మధ్య రహదారిపై వరద నీరు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఇంకా కనబడుతుంది. ఎందుకంటే జీమూలపాలెంలో పల్లంకూరు కేసనకూరు రేవుల్లో కూడా అధికారులు పడవ పంటిల ప్రయాణాలు కూడా ప్రస్తుతం నిలిపివేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే కోటిపల్లి ముక్తేశ్వరం సంబంధించిన అక్కడ కూడా లంక పంటి ప్రయాణం కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే గోదావరి 3 రోజుల పాటు ఉగ్రరూపం దాల్చింది. ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతూ గోదావరి తగ్గుముఖం పడుతున్నప్పటికీ ఇంకా ఏజెన్సీ ప్రాంతాల్లో బురదమయంగా ఇంకా మారినటువంటి పరిస్థితి ఉంది. అలాగే కోనవరం విఆర్పురం ఈ యొక్క ప్రాంతాలు ఏదైతే బ్రిడ్జిని సబరి నిన్నటి వరకు కూడా బ్రిడ్జిపై కూడా భారీగా బురద కూడా చేరినటువంటి పరిస్థితి ఉంది. అలాగే భాస్కర్ కాలనీ వాసులు అయితే ఇప్పుడు ఇంకా ఆ బురదను తొలగించే పనిలో ఉన్నారు. ఇంకా పునరావాస కేంద్రంలోనే ఇంకా ఉండేందుకంటే ఇప్పుడు బురద పోయినా వరద పోయినా ఇంకా పాములు ఇటువంటి చెత్త చెదారం అంతా కూడా రోడ్లు కావచ్చు ఇళ్ళు కావచ్చు కాలనీల్లో కూడా తిష్ట వేసిన నేపథ్యంలో వాటిని కూడా తొలగించే పనిలో ఆ అధికారులు నిమగ్నం అవ్వడం, మరో పక్కన బాధితులు ఇంకా వాళ్ళ ఇంట్లోకి వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో ఏజెన్సీ ప్రాంతాలలో ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఇంకా వరద చుట్టుముట్టి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా 47 రోడ్లు నీట ములిగిన ప్పటికీ ఇంకా దాదాపుగా 14 రోడ్ల వరకు కూడా ఇంకా మిగిలిన రోడ్లో వరద తగ్గింది. ఈ రోడ్లలో ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు రాత్రికి పూర్తిగా తగ్గిమోకం పట్టే అవకాశం ఉందని చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కూడా ఎండలు కాస్తున్నాయి, ఎగువ ప్రాంతాల్లో కూడా ఎండలు కాస్తున్నాయి. ఒకవేళ ఎండలు తీవ్ర రూపం ఎండలు తగ్గి వర్షాలు మాత్రం పడితే మాత్రం వరదలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఎగువ రాష్ట్రాల్లో కురిసినటువంటి వర్షాలు దిగువ వస్తున్న పరిస్థితి మరో పక్కన పడుతుంది. మొత్తం మీద మనకు ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఏజెన్సీ ప్రాంతాలు మొదలుకొని అలాగే రాజమండ్రి వద్ద అక్కడ ఏదైతే రివర్ ఫ్రంట్ పనులు కూడా అక్కడ ఆటంకంగా మారాయి, అక్కడ కోతకు గురవడం, అంతేకాకుండా అక్కడ ఇసుక బస్తాలు అన్నీ కూడా ముందస్తు చర్యలుగా చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుతం వరద తగ్గడంతోనే పెద్దగా ప్రమాదం లేదని అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఒకవేళ వరద తీవ్ర రూపం దాల్చి 3వ ప్రమాద హెచ్చరిక దిశగా వెళ్తే మాత్రం ఖచ్చితంగా కోతకు గురవి రాజమండ్రిలోకి అయితే వరద నీరు ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని కూడా అక్కడ ఏదైతే అక్కడ రోడ్డు ఏదైతే ఉందో రాజమండ్రి ట్రంక్ రోడ్డు ఆ యొక్క ప్రాంతంలో ఆ కోతకు గురవడం మార్కండేయ స్వామి టెంపుల్ ఎదురుగా అక్కడ ఉన్నటువంటి ఘాట్ ఏదైతే ఉందో ఆ ఘాటు దగ్గర కూడా కోతకు గురవుతున్న నేపథ్యంలో బస్తాలు ఏదైతే ఇసుక బస్తాలు వేసి అక్కడైతే కట్టడి చేశారు. కానీ ప్రస్తుతం వరద తగ్గుముఖం పడడంతోనే అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. కానీ ముందుగా అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టలేదంటూ కూడా మార్గాని భారత్ మాజీ ఎంపీ కూడా దీనిపై ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇప్పుడు లంక గ్రామాల్లో ఓ పక్కన గంటి పెదపూడి అలాగే పీకన్నవరంలో ఉన్నటువంటి 4 గ్రామాల ప్రజలు ఇప్పటికీ పడవలపైనే ప్రయాణాలు చేస్తున్నారు. పూర్తిగా పంటలు ఏదైతే పంటలు ఉన్నాయో ములగ అలాగే అరటి ఇవన్నీ కూడా ఇప్పటికే కూరగాయల పంటలు కూడా వరద నీటిలోనే మునిగిపోయి ఇప్పుడంతా కూడా బురదమయంగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే కొన్ని ప్రాంతాలకు పూర్తిగా ఇళ్లలోకి నీరు చేరిపోయినటువంటి పరిస్థితి. కోనసీమ జిల్లా వాసులందరూ కూడా ఇప్పటికే కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రతి ఏటా కూడా అలాగే ఈ జూలై నెలలోనే వరదలు ముంచెత్తాయి. జూలై నెలాఖరు 31వ తేదీ నుంచి అయితే వర్షాలు ఈ యొక్క వరదలు అయితే మొదలైనటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రస్తుతం అయితే వర్షాలు తగ్గుముఖం పడడంతోనే వరద తీవ్రత రూపం కూడా తగ్గినటువంటి పరిస్థితి ఉంది. ధవళేశ్వరం వద్ద ప్రస్తుతం 1వ ప్రమాద హెచ్చరిక అంటే దాదాపుగా 12 లక్షల క్యూసెక్ల నీటి నిండి అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఈరోజు సాయంకాలంకి 10 లక్షల క్యూసెక్ల నీటి వరకు విడుదల చేస్తారు. మొదటి ప్రమాద హెచ్చరికను కూడా ఉపసంహరించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఈ గోదావరి ఇప్పుడు అయితే ప్రస్తుతం శాంతి ఇచ్చినప్పటికీ ఎగువ ప్రాంతాల్లో ఎగువ రాష్ట్రాల్లో కూడా వర్షాలు తీవ్ర రూపం దాల్చే మాత్రం వరదలు ఖచ్చితంగా వస్తే మళ్ళీ ఒక్కసారి గోదావరి ఉగ్రరూపం దాల్చి ఈ యొక్క ప్రాంతాలను మరొకసారి ముంచెత్తే అవకాశం ఉంది. ప్రస్తుతం అధికార యంత్రాంగం ముందుగానే అప్రమత్తం అవడంతో కొన్ని ప్రమాదాలే తప్పాయి. కొంచెం కోనసీమ జిల్లాలో మాత్రమే పంట నష్టం భారీగా జరిగినటువంటి పరిస్థితి ఉంది. కోనసీమ జిల్లాలో 3 నియోజకవర్గాలు పక్కన ఏదైతే ముమ్మడివరం నియోజకవర్గంతో పాటు అలాగే గన్నవరం నియోజకవర్గం అలాగే రాజోలు నియోజకవర్గంలో పాటు ఈ యొక్క కొన్ని ప్రాంతాలు ఏదైతే లంక గ్రామాలతో పాటు ఇక్కడ బొబ్బర్లంక సీతానగరం ఉన్నటువంటి బొబ్బర్లంక అలాగే చింతూరు ఏజెన్సీలో కూడా ఉన్నటువంటి మొత్తం కాలనీలన్నీ కూడా ఇవన్నీ కూడా ఈ విధంగానే నష్టం వాటిల్లినటువంటి పరిస్థితి ఉంది. పెద్దగా వరద ప్రభావం అయితే అంతంత మాత్రంగా ఉంది. రైతులకు మాత్రం తీరని నష్టాలే ఈ కోనసీమ గోదావరి తీర ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకైతే తీరని నష్టాన్నే మిగిల్చిందని చెప్పవచ్చు. ఈరోజు సాయంకాలం కూడా మొదటి ప్రమాద హెచ్చరికనైతే ఈ ధవళేశ్వరం వద్ద ఉపసంహరించే అవకాశాలు అయితే ఎక్కువగా కనబడుతున్నాయి. ఏది ఏమైనా గోదావరి శాంతించడంతో గోదావరి జిల్లా వాసులందరూ కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుందని చెప్పాలి. ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్ RTV ధవళేశ్వరం ప్రాజెక్టు నుంచి.